హల్లెలూయా 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రైజ్ యు అండ్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు అండ్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైనా తండ్రి. మరొక ఆదివారం యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే అవకాశం మాకు దయచేసినందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. వారి గృహాల్లో మీ యొక్క సన్నిధితో నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ యొక్క వెలుగుతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందుకే తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీలుకమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మా స్తుతులను గైకొనమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి వాక్య భాగంలో నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి, మానస్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నీ ఎదుటకు వస్తున్నాను, నా హృదయములో నేనొక్కటి చెప్పగలను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. కనిపించే మేలులకై, కనిపించని ఎన్నో ఆశీర్వాదములకై, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో కనపరచెదను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే నా ప్రభు. నీవిచ్చినవన్నిటి కొరకై చీకటిని తొలగించి వెలుగు నింపావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. ఇరుకును తొలగించావు, గాయములను భరించి నన్ను స్వస్థపరచావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నీవిచ్చినవన్నిటి కొరకై చీకటిని తొలగించి వెలుగు నింపావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా సిగ్గును తొలగించావు, గాయములను భరించి నన్ను స్వస్థపరిచావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే.
హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో గణపరిచెదము కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే నీ ఎదుటకు వస్తున్నాను నా హృదయములో నేనొక్కటి చెప్పగలను కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కనిపించే మేలులకై కనిపించని ఎన్నో ఆశీర్వాదములకై కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో గణపరిచెదను కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే I come before you today, and there's just one thing that I wanna say. Thank you, Lord. Thank you, Lord, for all the blessing to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. కృతజ్ఞత నీకే 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 నా ప్రభు. నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నిన్నే సేవింతు నిన్నే సేవింతును నిన్నే సేవింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే పూజింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీవేను తిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ
మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నే వెలుతురుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నే వెలుతురుగా నే వెలుతురుగా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. మిమ్మల్నే ప్రేమిస్తూ తండ్రి, మిమ్మల్నే స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి. తండ్రి, ఏ స్థితిలో అయినా, ఏ సమయంలో అయినా నీరసించక ఏ తండ్రి మీ సన్నిధిలో మోకరించి ప్రభా, నీరసించక తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారంగా మమ్మల్ని బలపరచండి ప్రభా. మేము ఎల్లప్పుడూ తండ్రి, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారంగా బలపరచండి తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించే వారం మమ్మల్ని ఇంకను బలపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు స్తుతులు స్తోత్రము. జరిగించిన మేలుల కొరకై మీకే స్తోత్రం, జరిగించిపోయే మేలుల కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా నాయన, మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా నీ బిడ్డ ద్వారా మీ దాసుని ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్య గ్రహింపును ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి. వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధి సమాధానం తండ్రి ప్రతి ఒక్కరికి ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మహాదేవుని మహాకృపను బట్టి మరి మరొక ఆదివారం మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ కృపను, ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేశాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించును గాక. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజల గురించి మాట్లాడబడుతున్నటువంటి ఈ యొక్క కీర్తన పూర్వకాలమందు వారి వారి పితరులకు దేవుడు చేసినటువంటి కార్యములన్నిటిని గురించి మేము చెవులారా విన్నాము. వారేమి సెలవిస్తున్నారనంటే, మేము మా ఖడ్గము చేత, మా సొంత ప్రయత్నము చేత, మా బలము చేత మేము దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారికి దేవుని యొక్క బాహువు వారి సొంత బాహువులు వారికి జయమివ్వలేదట, దేవుని బాహువే వారికి జయమిచ్చిందట. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే. దేవుని యొక్క కటాక్షము ఆ ప్రజల పైన ఉన్నది గనుక వారికి విజయము లభించిందట. దేవుని కటాక్షం ఉన్నది గనుక దేవుని యొక్క దక్షిణ హస్తము వారికి సహాయం చేసిందట. దేవుని కటాక్షము వారి మీద ఉన్నది గనుక దేవుని బాహువు వారికి సహాయం చేసిందట. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటే వారికి విజయము కలుగుతుంది. హల్లెలూయా. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటే వారికి విజయం కలుగుతుంది. ఎవరి మీద ఉంటే వారికి జయము దొరుకుతుంది. వారికి రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి ఆ యొక్క శక్తి లభిస్తుంది. ఇక్కడ మీరు అంటున్నారు, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు,
వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేశారు. దేవుని యొక్క కటాక్షము ఉన్నట్లయితే, దేవుని కటాక్షము ఎవరి పైన ఉంటుంది, దేవుని కటాక్షం ఉంటే ఏమి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుంది అని అంటే, దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారి మీద ఉంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అక్కడ వ్రాయబడుతుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందనంటే, దేవుని గూర్చినటువంటి సరైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. ఎవరైతే దేవునికి భయపడి దేవుని యందు భయం కలిగి తమ చెడుతనమును విడిచిపెడతారో వారి గురించి చెప్పబడుతుంది, వారు జ్ఞానము గలవారు. అట్టి జ్ఞానము కలిగినటువంటి కుమారుడట తన తండ్రికి సంతోషమును కలగజేస్తాడు. ఇక్కడ దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుందనంటే, దేవుని కటాక్షము జ్ఞానము కలిగినటువంటి వారు. ఎటువంటి జ్ఞానము? అది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. జ్ఞానానికి మూలం ఏమిటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఒక వ్యక్తి దేవుని యందు భయము కలిగి నడుచుకుంటూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జ్ఞానము చేత నింపబడతాడు. జ్ఞానము చేత నింపబడినటువంటి వ్యక్తి దేవుని గురించినటువంటి, దేవుని యొక్క బాహువును గురించినటువంటి, దేవుని యొక్క శక్తిని గురించినటువంటి సరైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు. దేవుని ద్వారా తనకు నిత్యము దొరుకుతున్నటువంటి ఆ యొక్క ఆహారమును బట్టి, వస్త్రమును బట్టి, తాను కలిగి ఉన్నటువంటి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పరిస్థితి, తన స్థితికి దేవుడే కారణమని విశ్వసించి దేవుని పైన మాత్రమే తన దృష్టి నుంచి తన యొక్క నమ్మికంతా కూడా దేవుని పైన ఉంచుతాడో ఆ వ్యక్తిని దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దీన మనస్సు గలవారికి ఆయన సమృద్ధిగా కృపను ఇచ్చేటువంటి దేవుడు. కటాక్షము కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు రాజ్యమును స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. ఆ కటాక్షము కలిగి ఉండటానికి కారణం ఏంటంటే, దీన మనస్సును కలిగి ఉండాలి, దేవుని యందు సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దేవుడు అంటే భయమును కలిగి ఉండాలి. అబ్రహాము విషయంలో మనం చూస్తున్నాం. అబ్రహాము 75 సంవత్సరాల వయస్సులో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. విని ఆ మాటకు విధేయత చూపించి, వినయము చూపించి, ఆ దేవునికి భయపడి తాను దేవుని మాటను అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడైతే దేవుని మాటను అనుసరించి నడుచుకుంటూ వచ్చాడో ఆ అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. Is there any lacking? అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే వినయము, దీనత్వమును కలిగి దేవునిని వెంబడిస్తారో వారు, వారి కుటుంబము అన్ని విషయాలలో బహుగా ఆశీర్వదించబడతారు. అన్ని విషయాలలో ఆశీర్వదించబడతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ అబ్రహాము గురించనే కాదు, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు అనేకం ఉన్నప్పటికీ కూడా, నీవు నేను గనక దేవునికి దీనత్వమును ప్రదర్శించగలిగేటువంటి స్థితిలో, దేవుని యందు భయము కలిగి, దేవుని జ్ఞానమును గురించి ఆలోచన చేస్తూ దేవుని జ్ఞానమును కలిగి ఉన్నట్లయితే మన విషయంలో కూడా దేవుని కటాక్షము చూపబడుతుంది. ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ తెలుసు, దేవుని కటాక్షము ద్వారానే వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు.
దేవుని కటాక్షము ద్వారానే ఐగుప్తు నుండి కనాను దేశమునకు 40 సంవత్సరాలు ప్రయాణము చేసి అనేక మంది రాజులను వారు జయించినట్లుగా వారి చరిత్ర చెప్పబడుతున్నప్పటికీ వారికి తెలుసు వారి యుద్ధం చేయకుండా గెలిచారని. వారికి యుద్ధమే రాదు, యుద్ధం చేయటం వారికి తెలీదు. ఫిలిస్తీ భూభాగం గుండా వెళితే 4 రోజుల్లో కనాను దేశానికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తే వీరు యుద్ధము చెయ్య నేర్పరి లేని వారు కాబట్టి ఆ దేశము గుండా వీరిని నడిపించకుండా మరొక ప్రాంతము గుండా, ఎర్ర సముద్రము గుండా, రకరకాల మార్గాల గుండా వీరిని ప్రయాణం చేయించి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపించి అనేక మంది శత్రు రాజులను వారి ఎదుట నిలవకుండా వారిని త్రోసివేసి వారిని సంహరించి దేవుడు వీరి పక్షముగా యుద్ధము చేసి వారిని నడిపించారు. ఈ పరిస్థితి, ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. అందుకే వారు అంటున్నారు, వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే 44వ కీర్తనలో, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేస్తుంది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకునలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి జయం కలగజేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఈ యొక్క అనుభవాన్ని బట్టి వారు ఏమని మాట్లాడుతున్నారంటే, వారి పితరుల కాలంలో దేవుడు చేసిన అద్భుతాలు, అనుభవాలను బట్టి వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా ఎబిలిటీ, నా స్ట్రెంగ్త్, నాకున్నటువంటి టాలెంట్స్ ఏవి కూడా నన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని పోలేవు. నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి జ్ఞానము, ఇదేది కూడా నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించు. నా పరిస్థితులను నేను అధిగమించాలంటే నేను దేవునిపైనే ఆధారపడాలి. నా సొంత శక్తి మీద, నాకున్నటువంటి ఆ యొక్క తలాంతుల మీద ఆధారపడి నేను ఏదైనా ప్రయత్నము చేస్తే వాటి ద్వారా నాకు రక్షణ లభించదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డాడో, దేవుడు పిలిచాడు, తాను బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ఎంత శ్రమ ఉంటుందో తెలియదు, ఎంత ప్రయాసం ఉంటుందో తెలియదు. He just listened the word of God and he moved from his own place. తన స్వస్థలము నుండి బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నాడు. పరిస్థితులు తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం అంతటిలోనూ ఆయనకు ప్రతికూల పరిస్థితులే గాని అనుకూల పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని పైన తిరుగుబాటు చేయక, దేవుని ఎదిరించక, దేవుని గురించి ఏమాత్రము సందేహపడక తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తాను ఎంతగా దేవుణ్ణి విశ్వసించాడో ఇక్కడ 24వ అధ్యాయంలో, ఆదికాండం 24:1 చెప్పబడింది, అబ్రహాము అన్ని విషయములలో యెహోవా చేత ఆశీర్వదించబడెను. ఎలియాజరు రిబ్కాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అబ్రహాము గురించి అక్కడ లాభాను వారింటి వారందరినీ కూడా మెప్పించడానికి లేదా ఒప్పించడానికి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో చెప్పడానికి ఎలియాజరు అబ్రహాముల గురించి మాట్లాడుతూ, అబ్రహాముల గురించి ఆయన విశ్లేషిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఆదికాండము 24వ అధ్యాయం 27వ వచనం, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. ఎలియాజరు గుర్తిస్తున్నాడు ఏమనంటే, ఎలియాజరు ఒక పని మీద బయలుదేరి వెళ్ళాడు. ఇస్సాకుకి తన స్వజనులలో నుండి ఒక కన్యకను తీసుకొని రమ్మని, పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని అబ్రహాము ఎలియాజరుకి ఒక పని అప్పగించి పంపించాడు. ఎలియాజరు దేవుడు నాకు సహాయముగా ఉంటే తప్ప నేను తీసుకుని వెళ్ళలేను అనేటువంటి ఆలోచనతో బయలుదేరాడు.
ఆయన అక్కడికి వెళ్ళి తను ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏ యవనస్తురాలైతే తన కడవలోని నీళ్లు నాకు ఇచ్చి తాగటానికి ఇచ్చి నా దాహాన్ని తీర్చి నా ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను అని పలుకుతుందో ఆ యవనస్తురాలు నా యజమానుని కుమారునికి భార్య అవుతుందని మనసులో అనుకుని తాను ఎదురు చూస్తూ ఉండగానే మరి అబ్రహాము బంధువైనటువంటి లాభాను సహోదరైనటువంటి రెబెకా అక్కడికి వచ్చింది. అక్కడ ఆవిడ ఎలియాజరు ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా తనకు సహకరించింది. అదేవిధంగా తను అనుకున్నట్లుగా తనకు దాహానికి నీటినిచ్చింది. ఆ ఎలియాజరు ఒంటెలకు కూడా నీటిని తోడిపోసింది. ఈ ప్రయత్నం అయిన తర్వాత ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించెను. తను వెళ్ళినటువంటి ప్రాంతం వేరు, తన పరిస్థితి వేరు, తనకున్నటువంటి ఆ ప్రాంతంలో తనకి ఎటువంటి అవగాహన లేదు. కానీ దేవుడు అతనికి సహాయపడి అతనిని బలపరిచి నడిపించాడట. ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు, నా యజమానుడైనటువంటి అబ్రహాము యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృప తన సత్యమును చూపుట మానలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, దీన మనస్సు కలిగినటువంటి వారికి, దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారికి దేవుడు సమృద్ధిగా కృపను ఇచ్చేటువంటి దేవుడు అని లేఖనం మాట్లాడుతుంది. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుందని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద, దేవుని విషయమై దీన మనస్సు కలిగిన వారి మీద ఆయన కటాక్షం ఉంటుందని వాక్యం మాట్లాడుతుంది. ఆయన కటాక్షము ద్వారా మాత్రమే, దేవుని కటాక్షము ఉన్నట్లయితేనే ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతి వారికి విజయము కలగజేస్తుంది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము విషయంలో ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. అబ్రహాము తరము గతించక మునిపే ఇస్సాకు మరి దేవునిని ఆరాధించేటువంటి వ్యక్తిగా, దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా, దేవుని యందు భయం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇస్సాకు విషయంలో ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను కట్టడలను నా నియమములను గైకొనెను గనుక. అబ్రహాం అంట దేవుని మాట విని దేవుని ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ గైకొన్నాడు గనుక నేను అతనిని బహుగా ఆశీర్వదించాను. ఇస్సాకును కూడా దేవుని గురించినటువంటి యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇస్సాకు విషయంలో ఇస్సాకు మరి 26వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, 26-12వ అధ్యాయం, ఇస్సాకు ఆ దేశమందున విత్తనము విత్తిన వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. దీన మనస్సు గల వారిని దేవుడు తన కటాక్షమును వారి పైన ఉంచడం ద్వారా వారు మిక్కిలి గొప్పవాడుగా అవుతారు. ఇస్సాకు విషయంలో అతడు యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. మరొక మాట ఇక్కడ వ్రాయబడుతుంది ఏమనంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హల్లెలూయా. 26-12 వ్రాయబడుతున్నటువంటి మాట, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుని కటాక్షం ఉంటే విధేయత కలిగినటువంటి వారు, దీనత్వము కలిగినటువంటి వారు, దేవుని యందు భయము కలిగినటువంటి వారు, దేవుని పైన ఆశ్రయము కలిగి దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు మిక్కిలి గొప్పవారగు వరకు క్రమక్రమముగా ఆయన కృప సమృద్ధిగా వారికి దొరుకుతుంది. సమృద్ధిగా వారికి దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు మనము
యాకోబు యొక్క ప్రార్థన చూస్తే యాకోబు అంటాడు, అతను బహుగా ఆశీర్వదించబడిన తరువాత 32వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను. నేను అర్హత లేనివాడైనప్పటికీ అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి దేవుడు యాకోబుని సమస్తమును కూడా ఆశీర్వదించి అతనికి సమస్త విధములైనటువంటి ఉపకారములను చేసి దేవుని గూర్చినటువంటి సత్యమును తెలియజేశాడు. దేవుని గూర్చినటువంటి సత్యం ఆయనకి తెలపబడింది. కాబట్టి యాకోబు అంటున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములకు నేను అపాత్రుడను. ఇక్కడ మనం గుర్తించాలి, వైజ్ మ్యాన్ వాట్ హీస్ గెటింగ్ అండ్ వాట్ హీస్ గెయినింగ్, అండ్ ఫూలిష్ మ్యాన్ వాట్ హీస్ లూజింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ హీస్ గెటింగ్. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, జ్ఞాని అయినటువంటి వాడు తన తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడట, బుద్ధిహీనుడైనటువంటి వాడు తల్లికి దుఃఖమును పుట్టిస్తాడట. తండ్రి అయినటువంటి దేవునికి సంతోషాన్ని పుట్టించే విధంగా ఉన్నావా, లేదా దుఃఖాన్ని కలగజేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? వైజ్ మ్యాన్ అయితే తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడట, ఆనందాన్ని కలిగిస్తాడట. తాను తండ్రి ద్వారా వచ్చినటువంటి గద్దింపులను, ఆజ్ఞలను తప్పక గైకొని వాటిని అనుసరించి జీవించి దేవుని ద్వారా అధిక జ్ఞానం. బుద్ధిహీనుడైనటువంటి వాడిని చూస్తే వాని యొక్క బుద్ధిహీనతను బట్టి వాడు దుఃఖమును కలగజేస్తాడట, వాడు తల్లిదండ్రులను విస్మరిస్తాడట, వారికి దుఃఖాన్ని, శోధనను కలగజేస్తాడట. మరి ముఖ్యంగా వాడు నాశనమునకు పోవటానికి పరిగెడుతున్నాడట. బుద్ధిహీనుడు గురించి చెప్పబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దేవుని కటాక్షాన్ని పొందుకుంటాడు. బుద్ధి లేనటువంటి వాడు దేవుని యొక్క ఉగ్రతను ఖచ్చితంగా. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆది నుండి అనేక రకాలైనటువంటి అద్భుతాలను చేస్తూ ఎన్నో రకాలుగా గొప్పగా అనేక మందిని సంరక్షిస్తూ సురక్షితంగా తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా ఆదిలో మాట్లాడుతున్నటువంటి మాట అదే. పూర్వకాలము నుండి మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించారు. అయితే వీళ్ళ దుస్థితి ఏమిటంటే, వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఇదే కీర్తనలో రాయబడినటువంటి మాట. నీ బాహువు చేత రక్షించావు, నీ కటాక్షము మీద ఉంది, నువ్వు గొప్ప క్రియలు చేసావు. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నావు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడు ఆది కాలం నుండి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆ కార్యములను మీరు మీ పిల్లలకి వివరించండి, వారికి తెలియచేయండి, దేవుని గొప్పతనాన్ని తెలియచేయండి. దేవుని గొప్పతనము, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు వారికి తెలుపడం ద్వారా వారు నిత్యము దేవునికి భయపడి దేవుని ఎదుట దీనత్వాన్ని, వినయమును కలిగి జీవించినట్లుగా వారిని తర్ఫీదు చేయమని లేఖనము, దేవుని వాక్యము వారిని ఆజ్ఞాపిస్తే, అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి వస్తున్నటువంటి తరము వెంట తరము దేవుని నిరాశపరిచి దేవుని ఆగ్రహము కలిగించే విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు జలప్రలయము తర్వాత కేవలము అబ్రహాము సంతతిని మాత్రమే ఎన్నిక చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. మిగిలిన వారందరూ కూడా వారు ఖచ్చితంగా వారు నాశనములోనికే వెళతారు అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక. అయితే దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నారో వారి మధ్యలో దేవుడు చేసినటువంటి అద్భుతాలకు వారి నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన ఏమిటంటే, దేవునికి నిరాశను కలిగించేటువంటి, దేవుని పట్ల వారు చేస్తున్నటువంటి ఆ యొక్క అతిక్రమములు, దేవునికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహ పూజలు, దేవుని అవమానపరిచే విధంగా వారు చేసినటువంటి ఆ పనులన్నీ కూడా దేవుని అంతగానో నిరాశపరిచారు.
అద్భుతములు చేసినటువంటి దేవుడు, అద్భుతములను చూచినటువంటి వారి వద్ద నుండి, అద్భుతములను గురించి వినినటువంటి వారి దగ్గర నుండి ఒక చక్కని ప్రవర్తన కనబడుతుందేమో అని వెతుకుతూ ఉంటే వారు దేవుణ్ణి నిరాశపరుస్తున్నారట. నీ విషయంలో నా విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయకపోతే మనం అసలు యేసయ్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే యేసయ్య ద్వారా అద్భుతములు పొందుకున్న మనము యేసయ్య మన నుంచి విశ్వాసమును ఆశిస్తూ ఉంటే, మన నుంచి అధిక విశ్వాసమును ఆశిస్తూ ఉంటే మనము యేసయ్యను నిరాశపరిచేవారు. యేసయ్యకి మన నుంచి కావలసిందేదో మనం గుర్తించలేకపోతున్నాం. యేసుని మెప్పించడానికి, యేసుని ఘనపరచడానికి, యేసుకి గౌరవాన్ని పెంపొందించడానికి మనము విశ్వాసములో ధైర్యంగా ఉండాలి, దీనత్వంలో ధైర్యంగా ఉండాలి. మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా పరిస్థితులను గురించి దేవుని పైన అనుమానము, సంశయము లేకుండా మనము బలముగా దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి బదులు దేవుని పైన తిరుగుబాటు చేస్తూ, దేవుని పైన సణుగుతూ దేవునికి దుఃఖాన్ని కలిగించే వారంగా ఉంటాం. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము సిలువలో దేవుని ద్వారా ఏదైతే ప్రతిఫలాన్ని పొందుకున్నామో, అంటే దేవుని యొక్క సిలువ మరణం ద్వారా మన శాపములు ఏవైతే మన నుంచి దూరం చేయబడ్డాయో, ఆ దూరము చేయబడినటువంటి ఆ శాప దోషములన్నిటికీ కారణం ఏమిటంటే దేవుని ప్రేమ. ప్రేమను బట్టి ఆయన నీ కొరకు సిలువలో మరణించారు. మరి నువ్వు ప్రేమను ప్రదర్శించకపోవడం ద్వారా ఖచ్చితంగా సిలువని నువ్వు తిరిగి శాపాన్ని తెచ్చుకునేటువంటి ప్రమాదం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మన గురించే మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, ఆయన కటాక్షం ఎవరి మీద ఉంటే వారు దేవుని ద్వారా నడిపించుకుంటారు, దేవుని బాహుబలము చేత నడిపించబడతారు, దేవుని యొక్క శక్తి చేత నడిపించబడతారు. వారు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టబడరు, నశించిపోరు. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుంది? లేఖనాలు మాట్లాడుతున్నాయి అసాధ్యమైనటువంటి వాటిని వారు కేవలము ఊరక నిల్చుండి సాధించుకుంటారట. మోషేతో దేవుడు అంటాడు, మీరు భయపడకుడి, మీరు ఊరక నిలిచి ఉండటం ద్వారా దేవుడు చేసేటువంటి కార్యాలు చూడండి. ఊరక నిలిచి ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితిలో, అనుభవంలో మనము ఊరక నిలిచి ఉండేటువంటి ఆ క్రమంలో మన హృదయ అంతరంగము ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఆతృత, ఎటువంటి భయము చేత నింపబడిందో మనం గుర్తించాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ధైర్యముగా ఉండండి, భయపడకుడి, మీరు ధైర్యముగా ఉండండి. ఇది వాక్యం చెప్తాం. మీరు ఊరక నిలిచి ఉండండి. దేవుడు తన హస్తము చేత, తన బాహువు చేత, తన దక్షిణ హస్తము చేత, తన బాహువు చేత వారందరినీ తమ శత్రువుల నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. మనకి కూడా తెలుసు దేవుని గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో, ఆశ్చర్య కార్యాలు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని కొరకు మౌనముగా, ఏమాత్రము కూడా ఆతృత లేకుండా, దుఃఖపడకుండా, భయపడకుండా, తొందరపాటు లేకుండా, దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి స్వభావం లేకుండా, సనగకుండా నిలబడగలుగుతున్నామా? ఆ స్థాయి విశ్వాసము మనకి లేకపోతే మనము ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి విశ్వాసము, లేదా విశ్వాసంలో ఎదగవలసినటువంటి అవసరము చాలా. మన ముందున్నటువంటి మన పూర్వీకులందరినీ మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రం ముందుంటే వారు గొడవ చేస్తున్నారు, దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు, సణుగుతున్నారు, మోషేని ప్రశ్నిస్తున్నారు. మారా జలము దగ్గరికి రాగానే, ఈ నీళ్లు లేక మమ్మల్ని చంపటానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని వారు తిరుగుబాటు చేస్తున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా వారు వెళుతున్నప్పుడు, మేము ఐగుప్తులోనే చనిపోయి ఉంటే మాకెంతో మేము, అక్కడ మాకు సమాధులు ఉన్నాయి. తిరుగుబాటు, సణుగుడు, దేవుని పైన విశ్వాసము లేనటువంటి వారి యొక్క నడవడిక. వారు వెళుతున్నదేమో కనాను దేశానికి,
వారి తలంపులన్నీనేమో ఐగుప్తు దేశంలో. ఎందుకు మనుషుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది? ఎందుకు మనుషులు దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోలేకపోతున్నారు? ఎందుకు చెప్తానంటే, బుద్ధిహీనుడు తన తల్లిని దుఃఖపరిచినట్లుగా బుద్ధిహీనతలో ఉండటానికి ఇష్టపడుతున్నారు, బుద్ధిహీనతను ప్రేమిస్తున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు పరిగెడుతున్నారు, ఈ లోకాన్ని ప్రేమించి వాటిని సంపాదించుకోవడానికి భయంకరమైనటువంటి క్రియలు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. బుద్ధిహీనతలో ఉన్నటువంటి వారందరూ కూడా తమ తల్లికి దుఃఖములు తీసుకొస్తారని వాక్యం సూచిస్తుంది. జ్ఞాని అయినటువంటి వాడు తండ్రిని సంతోషపరుస్తాడు. అట్టి జ్ఞానము కలిగి మనము దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా దేవుని కటాక్షాన్ని పొందుకోవాలని లేఖనం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు లభించినటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో, ధైర్యం ఏదైతే ఉందో, నీ శాపము తొలగించబడింది, పాపము తొలగించబడింది, అతిక్రమము తొలగించబడింది కనుక ఇక నువ్వు పాపానికి భయపడవలసిన అవసరం లేదు. పాపము నుంచి విడుదల చేయబడ్డావు కనుక నీ ముందున్నటువంటి సమస్య విషయంలో నీకు ఆ భయము పోవాలి. భయం అనేటువంటిది నీ లోపల ఉండటానికి వెళ్ళలేదు. దేవుడు అంటే భయం ఉండాలి, కానీ నీ ముందున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు భయపడవు. దేవుని యందు భయభక్తులు కలిగి నీ ముందున్నటువంటి ప్రతి సమస్యలో కూడా దేవుని కటాక్షమును పొందుకొని తద్వారా ఆ శ్రమ నుండి, సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. అట్టి ప్రయత్నములో నువ్వు ముందుకు వెళ్ళకపోతే, అంటే అటువంటి ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి ఆ అలవాటు చేత నువ్వు గనక ముందుకు వెళ్ళకపోతే, నువ్వు ఎంత క్రైస్తవ భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించినా కూడా అదంతా కూడా వ్యర్థమే. ఆటలు పాడటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, కానుకలు ఇవ్వటం, లేదా ప్రజలకు సేవ చేయటం, వీటి వలన నీకు వచ్చేటువంటి ప్రయోజనము కన్నా విశ్వాసము ద్వారా నువ్వు గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడాలి. ఇక్కడ ఇజ్రాయేలీలను విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు కోల్పోయారు. వారికి ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. వారు దేవుని కంటే కూడా లోకాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుచేత దేవుని ద్వారా వారు విడిచిపెట్టబడాలి. దేవుని చేత విడిచిపెట్టబడటం అంటే అది ఒక భయంకరమైనటువంటి శ్రమ. నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యముగా నువ్వు ముందుకు వెళ్ళి ముందుకు అడిగేసేటువంటి ప్రక్రియ ఎప్పుడైతే నీ లోపల కదులుతూ ఉంటుందో, ఆ ధైర్యం నీ లోపల ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ ధైర్యాన్ని బట్టి దేవుని కటాక్షాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. వారి పూర్వీకుల గురించి వారు ఆలోచన చేస్తున్నారు, వింటున్నారు. వారికి చెప్పబడినాయి. మా పూర్వీకులు వారు కేవలము వారి గురించి మాట్లాడుతున్నారు. మా పితరుల దినములలో నీవు చేసిన గొప్ప కార్యములను మేము చెవులారా విన్నాము. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. వినుట దేవుని మాటను గురించి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. అనేక మంది వింటున్నారు అని విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. కారణం, వినినటువంటి దానిని వారు తమ జీవితాలలో అనుసరించడానికి ప్రయత్నం చేయరు. నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా అనుసరించి దేవుని మెప్పించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అట్టి క్రియ నీ లోపల జరగకపోతే, దేవుడు నీ కొరకు సిలువలో మరణించి నీ శాపమును తీసివేసినా కూడా నువ్వు దేవుని ప్రేమించలేదు కనుక నీ శాపము తిరిగి నీ మీద వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించావు. దయచేసి గుర్తించావు. నువ్వు దేని గురించి, ఏ విషయాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తూ అది నీకు సాధ్యము కాదని నువ్వు ఆలోచన చేస్తున్నావో, సాధ్యము కాని దాని గురించి నువ్వు భయపడుతున్నావో, ఆయన మాత్రమే చెయ్యగలిగినటువంటి లేదా ఆయనకు అసాధ్యమైనటువంటిది లేనే లేదు అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించకపోతే, నీ ముందున్నటువంటి నీకు సాధ్యము కానటువంటి నీ సమస్య నిన్ను భయపెట్టి నిన్ను దేవుని కటాక్షము నుండి దూరం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. నీలో ఉన్నటువంటి అధైర్యము, నీలో ఉన్నటువంటి అపనమ్మకము, నీలో భయాన్ని కలిగించి దేవుని కటాక్షము నీకు దొరకకుండా, దేవుని దక్షిణ హస్తము, దేవుని బాహువు, దేవుని ముఖకాంతి
నీ మీద, నీ కుటుంబం మీద, నీ పరిస్థితుల మీద ప్రభావం చూపకుండా నువ్వు వాటిని ఆటంకపరిచేటువంటి వ్యక్తివిగా ఉంటావు. నువ్వేం చేయాలనంటే, నువ్వు ధైర్యము తెచ్చుకొని వాటన్నిటి విషయమై నువ్వు ధైర్యముగా నిలబడాలి. విశ్వాసాన్ని నువ్వు గనుక పెంపొందించుకోలేకపోయినట్లయితే దేవుని కటాక్షం గుర్తించలేవు కూడా. దేవుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది మనుషుల మీద. అయితే దాన్ని గుర్తించగలిగేటువంటి పరిస్థితి ఆ యొక్క అంధకార మనస్సును బట్టి దాన్ని మనం కోల్పోయేటువంటి ప్రమాదం. దేవుని చేత నింపబడితే, దేవుని కటాక్షము చేత నింపబడితే, దేవుని దృష్టి లేదా దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతున్నాయి. యోసేపుని ఐగుప్తు దేశంలో బానిసగాను ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని కటాక్షం ఆయన పైన ఉన్నదా లేదా? దేవుని కటాక్షం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఊహించటానికి అసలు అవకాశమే లేనటువంటి స్థాయిలో. యోసేపు పానదాయకుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు రాజు సముఖంలో ఉన్నప్పుడు నా దుస్థితిని రాజుకు తెలియజేసి నేనున్నటువంటి ఈ ఖైదు జీవితంలో నుంచి నన్ను విడిపించు అని పానదాయకుని అడిగాడు. పానదాయకునికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటో, దాని భావం ఏమిటో యోసేపు జైలులో ఆ పానదాయకుని కళను వివరించి అతనికి చెప్పినప్పుడు, 3 దినాలలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ ఉద్యోగం తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు, కాబట్టి నువ్వు ఫరో ఎదురు నిలబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పాడు. ఆయన మర్చిపోయాట. దేవుడు మర్చిపోలేదు. దేవుని కటాక్షము యోసేపు పైన ఉన్నది కనుక దేవుడు ఫరోకి కళను కలగజేసి కళను తెప్పించి ఆ కళ ద్వారా అతనికి ఆందోళన కలిగించి ఆ కళ భావమును చెప్పటం కొరకు ఎవరైనా ఆ కళ భావాన్ని చెప్పేటువంటి వారు ఉన్నారా అని దేశమంతటా చాటింపు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. రాజుకు కళ రావడం ఏంటి? రాజు కళ మర్చిపోవడం ఏంటి? ఆ కళ అర్థం ఏంటో తెలియకపోవడం ఏంటి? ఆ రాజు కళను చెప్పడానికి, ఆ దర్శనాన్ని చెప్పడానికి యోసేపుని జైల్లో నుంచి తీసుకురావడం ఏంటి? యోసేపుని జైల్లో నుంచి తీసుకురావటానికి దేవుడు పానదాయకుణ్ణి యోసేపుకి కళలు గూర్చినటువంటి అభిప్రాయం లేదా కళలను గురించి వివరించేటువంటి జ్ఞానం ఉందని తెలియజేయటం. వీటన్నిటిని చూస్తే మనకేమర్థమవుతుంది? దేవుని యొక్క కటాక్షము కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో మనం ఊహించలేం. యోసేపు దేవుని యందు భయం కలిగి జీవించాడు. అతని యొక్క జీవిత శైలి చూస్తే అతడు పోతిఫరు భార్య అతనిని ఎంతగా ఒత్తిడి చేసినా కూడా ఆమెతో శయనించడానికి, పాపము చేయడానికి ఇష్టపడలేదు. నా యజమానుడు నాకు సమస్తమును అప్పగించను గాని నీవు తప్ప, అయినను ఇటు దుష్కార్యము నేను నా దేవుని ఎదుట ఎట్లు చేసేదను అని యోసేపు ఆ పోతిఫరు భార్యతోటి ఏమాత్రము కూడా అమర్యాదగా ప్రవర్తించక తను తాను కాపాడుకుంటూ వచ్చాడు. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆవిడ తరచూ యోసేపుతో మాట్లాడుతూ వస్తుందట. యోసేపుని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందట. ఎన్నో దినాలు యోసేపుని ప్రేరేపించిందట. యోసేపుతో పాపము చేయించడానికి యోసేపుతో మాట్లాడుతూ వస్తుందట. యోసేపు ఒప్పుకోలేదట. ఒకరోజు కాదండి, ఒకరోజు తప్పించుకోలేదట. అనేక దినములు యోసేపుతో మాట్లాడుతూ తనను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఏమాత్రము కూడా పాపము చేయడానికి ఇష్టపడింది. పోతిఫర్ ఇల్లంతా కూడా యోసేపు చేతిలో ఉంది. ఇంటంతటి మీద ఆ పోతిఫర్ తనకి అధికారం ఇచ్చాడు. అయితే యోసేపు ఏమాత్రము కూడా పాపము చేయడానికి ఇష్టపడలేదు. అధికారిగా ఉన్నాడు. పాపము చేయడానికి ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవునికి భయపడదు. తాను ఎంతగా దేవునికి భయపడ్డాడో దేవుడి యొక్క కటాక్షం అతని పైన అంతగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంతగా దేవునికి భయపడతావో, నువ్వెంతగా దేవుని పట్ల దీన మనస్సును కలిగి ఉంటావో
దీనత్వాన్ని, దేవుని పట్ల వినయమును, విధేయతను కనబరుస్తుంటావో, నీ వినయ విధేయతలు, నీ యొక్క దీనత్వము, దేవుని యందు కనిపించేటువంటి, కనబరిచేటువంటి ఆ యొక్క భయభక్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో నువ్వు దేవుని యొక్క కటాక్షము ద్వారా గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు చూడగలుగుతావు ఖచ్చితంగా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. యోసేపు తన దీనత్వమును బట్టి, దేవుని యందు భయమును బట్టి, దేవుని ద్వారా తనకు కలిగినటువంటి కలల దర్శనమును చెప్పగలిగేటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి ఫరో ఎదుట నిలబెట్టబడటమే కాదు, దేవుడు గొప్ప అధికారాన్ని యోసేపు ఇచ్చాడు. ఫరో అంటాడు, యోసేపు సెలవు లేకుండా చెయ్యకూడదు. దేవుని కటాక్షము ఒక వ్యక్తి పైన ఉన్నట్లయితే, దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద ఉన్నట్లయితే, దేవుడు ఆ వ్యక్తిని ఏ స్థాయిలో ఉంచుతాడో మనం గుర్తించాలి. యోసేపు ఏమి కనపరుస్తున్నాడు అక్కడ, యోసేపు అనుభవం ఏంటి, యోసేపు జీవితం ఏంటి మనం చూస్తే, కేవలము దేవునికి భయపడి పాపమును, దుర్మార్గతను విసర్జించాడు. ఆ పాపపు తలంపును కూడా అతను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. చెరసాల్లో వేయబడినా కూడా దేవుని కటాక్షము అతని పైన ఉండెను గనుక ఆ జైలు అధికారి సమస్తమును యోసేపు చేతకి అప్పగించను. పోతిఫర్ ఇంట్లో కూడా అదే జరిగింది. తను ఎక్కడుంటే అక్కడ తను అధికారే. ఈవెన్ దో హీ ఈజ్ ఎ స్లేవ్, ఈవెన్ దో హీ ఈజ్ ఎ క్రిమినల్, హీ ఈజ్ ఎ ప్రిజనర్, అక్కడ అతను అధికారిగానే ఉన్నాడు. పోతిఫర్ ఇంటంతటి మీద అధికారిగా ఉన్నాడు. ఇక్కడ జైలు అధికారి సమస్తము కూడా అతనికి అప్పగించి తనను అధికారిగా నియమించాడు. చివరికి బానిస బ్రతుకునండి, ఖైదీ బ్రతుకునండి, ఐగుప్తు దేశమునికే కాదు యావత్ ప్రపంచానికి గొప్ప మేలుకరమైనటువంటి ఆశీర్వాదంగా, అనేక మందికి ఆశ్రయ దుర్గముగా యోసేపును దేవుడు తయారు చేశాడు. యోసేపు ద్వారా విస్తారముగా పండినటువంటి పంటంతటిని కూడా పోగు చేసి యోసేపు యొక్క ఖ్యాతిని ప్రపంచమంతా కూడా తెలుసుకునేలాగా దేవుడు యోసేపుని కనపరిచాడు. దేవుని కటాక్షం ఆయన పైన ఉంది. ఆయన శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుని కటాక్షము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వారి ముందున్నటువంటి శ్రమలు, శోధనలను సులువుగా అధిగమించగలరు. గొప్ప ఆశీర్వాదం ఉన్నటువంటి ఇందులో ఎటువంటి సందేహం, గొప్ప ఆశీర్వాదం ఉన్నటువంటి యోసేపునే కాదు, దావీదును మనం చూస్తూ ఉన్నాం. దావీదు గొర్రెలను కాస్తున్నాడు. గొర్రెలను కాచేటువంటి వారు తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఆ స్థితిలో తాను ఉన్నప్పుడు తాను దేవుని యందు భయం కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని పైన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని శక్తిని పొందుకునేటువంటి క్రమంలో ఉన్నాడు. దేవుని కటాక్షం అతని పైన ఉన్నది కనుక దేవుడు అతనికి సింహమును చంపటానికి, ఎలుగుబంటిని చంపటానికి బలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే తన యొక్క సామర్థ్యము పెంపొందించబడుతుందని, తన బలము పెంపొందించబడుతుందని, అది దేవుని ద్వారా జరుగుతుందని ఎప్పుడైతే తాను విశ్వసించాడో, గొలియాతు ముందు నిలబడగానే గొలియాతు సవాలు విసురుతున్నాడు. జీవము గల దేవుని సున్నతి లేనటువంటి నీవు ఖచ్చితంగా ఏదన్నా చచ్చదు. దేవుని కటాక్షం ఉంది కాబట్టి ఫిలిస్తీన్ల మీద జయాన్ని ఇచ్చాడు. గొలియాతు మీద జయాన్ని ఇవ్వడం ద్వారా ఫిలిస్తీన్లందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కటాక్షము మన పైన ఉన్నదా లేదా. దేవుని కటాక్షం ఉండటానికి మనము ఎటువంటి అలవాట్లను, ఎటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలో మనం ఆలోచించాలి. దేవుని కటాక్షం మన పైన ఉండాలనంటే మనము జ్ఞానము కలిగి, దేవుని విషయమైనటువంటి జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఎడల దీన మనస్సును, దీనత్వమును కలిగి, దేవుడు సెలవించిన రీతిగా దీనులు పరలోక రాజ్యమును స్వతంత్రించు. దీనులు గూర్చినటువంటి, దీనత్వాన్ని గూర్చినటువంటి, వినయమును గూర్చినటువంటి ఆ అవగాహన, ఆ అలవాటును మనం కలిగి దేవుడిని మెప్పించేటువంటి స్థితిలో ఉండాలి. ఈ విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోగలిగినట్లయితే దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు,
వారి బాహువు వారికి జయమేయలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక. దేవుని కటాక్షము ఉన్నట్లయితే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని కటాక్షము నీ మీద ఉంటే దేవుని దక్షిణ హస్తం, దేవుని బాహువు, దేవుని ముఖ కాంతి నీకు విజయాన్నిస్తుంది. సంపూర్ణ రక్షణ ఇస్తుంది. దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క కటాక్షమును పొందుకుంటానికి ఆయన యందు భయభక్తులు కలిగించవచ్చు, ఆయన యందు భయం కలిగించవచ్చు, ఆయన నోటి మాటకు విధేయత చూపించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా నీ జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. అబ్రహాము దేవుని మాటలు వినిన తర్వాత దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా జాగ్రత్తగా తన హృదయంలో దాచుకుని వాటిని అనుసరించి ముందుకు వెళ్ళాడు. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే వాక్యం శ్రమిస్తా ఉంది, అబ్రహాం దేవుని ఆజ్ఞలను చక్కగా విని వాటి ప్రకారం జీవించాడు. అబ్రహాము జీవించినటువంటి జీవితమును బట్టి అబ్రహాము సంతతిని, అబ్రహాము తరతరములు కూడా దేవుడు అబ్రహామును దీవించడానికి వాగ్దానం చేశాడు. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, నేటి దినము వరకు ఇజ్రాయేలీల దేశం ఆశీర్వదించబడిందనంటే, యూదులు ఇంకను సజీవులు ఉన్నారనంటే, యూదా మతము ఇంకను దేవుని కొరకు ఎదురు చూస్తున్నారంటే కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము దేవునికి చూపినటువంటి విధేయత. వేల సంవత్సరాలు గడిచినా కూడా దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన ఏమాత్రం కూడా విస్మరించలేదు. ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వాగ్దానపు నెరవేర్పులోనే అనేక జనములు నీకు, అనేక అంటే సముద్రపు ఇసుక రేణువుల వంటి జనము, అన్య జనులు, అన్య దేశములు నీకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారు అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా అబ్రహాము సంతానం అని దేవుడు ఆ దినముందే వాగ్దానం చేశాడు. ఎలా అబ్రహాముకి ఇంత గొప్ప ఆశీర్వాదం లభించింది, ఎంత గొప్ప వాగ్దానం లభించిందనంటే కేవలము అతని విధేయత ద్వారా. వాక్యం సెలవిస్తా ఉంది, కీర్తనాకారుడు సామెతల గ్రంథంలో చెప్పబడుతా ఉంది, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు, జ్ఞానము లేనటువంటి కుమారుడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించు. నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునికి సంతోషాన్ని కలిగిస్తావు. జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా, బుద్ధిహీనతను నువ్వు అనుసరించి నడుచుకుంటూ ఉన్నా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తావు. దేవునికి దుఃఖాన్ని నువ్వు కలిగించావనంటే నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు ఏదైతే నీ నుంచి పోగొట్టుకున్నటువంటి లేదా క్రీస్తు ద్వారా ఏదైతే శాపము నీ నుంచి తొలగించబడిందో ఆ శాపాన్ని తిరిగి నువ్వు తెచ్చుకో. ఆ శాపము ద్వారా నరకానికి వెళ్తావా? దేవుని యందు వినయము విధేయత చూపుట ద్వారా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి యుగయుగాలు దేవునితో ఉంటావా? దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆయన కటాక్షము, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహు, ఆయన ముఖ కాంతి నేను ఖచ్చితంగా విజయం వైపు నడుస్తాను. ఆయన కటాక్షము నీకు కావాలి. అది దొరికేంత వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వినయ విధేయతలను కలిగి ఉండాలి. తద్వారా దేవుని యొక్క కటాక్షము మన జీవితాలలో గొప్ప కార్యము జరిగించి మనలను గౌరవప్రదమైన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది. అట్టి స్థితి దేవుడు నీకు కలగజేయుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ, మా ప్రభువా, మా రక్షకుడా, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దయా, నీ కటాక్షము మా పితరుల పైన ఉండినట్లుగా మా పైన కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కటాక్షమును పొందుకోవటానికి మేము మీ యందు భయము కలిగి మీ వాక్యము జ్ఞానము చేత దినదినము నాయన వినయము దీన మనస్సు కలిగి మిమ్మల్ని వెంబడించినట్లుగా మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ప్రేరేపించమని, మీ కటాక్షము ద్వారా ఆయన తండ్రి మాకున్నటువంటి సమస్యలన్నింటినీ అధిగమించి, ఆయన లోకమును అధిగమించి మీరు అక్కడకు సిద్ధపరచమని
మీరు అక్కడలో ఎత్తబడేటువంటి గుంపులో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, శిలువ రక్తమునకే జై. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.